స్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. పురమేకాదశద్వారం అజస్యావక్రచేతసః అనుష్ఠాయ న శోచతి విముక్తశ్చ విముచ్యతే. అనుష్ఠాయ న శోచతి. అనుష్ఠానము అంటే ఊరికే మూల కూర్చొని గుంగు రావడం కాదు. అనుష్ఠానం అంటే ఏదో పుస్తకం పట్టుకుని ఆ చదివినవే చదువుతూ ఉన్నాం. అదే పాట టేప్ రికార్డర్ లాగా. టేప్ రికార్డర్ ఆన్ చేసేసారనుకోండి, అది ముందుకు వెళ్ళిపోయి పాటలన్నీ పాడేస్తుంది, ముందుకు వెళ్ళిపోతుంది. రీవైండ్ పెట్టేసి అలా పెట్టేసుకోవటం, మళ్ళీ మనోడి పొద్దున వచ్చి మళ్ళీ ఆన్ చేసేయటం, అలా ముందుకు వెళ్ళిపోతుంది. అలాగే యాంత్రికంగా అరగంట 30 గంట గంట 2 గంటలో అలా గడిపేసి మేము అనుష్ఠానము చేసినాము అని అనుకుంటారు. దానివలన కొంత ఎంగేజ్మెంట్ ఉంటుంది. మనిషికి ఎంగేజ్మెంట్ కావాలి. టైం లేకపోతే ఏం చేస్తారు ఆ టైంలో? కాబట్టి కొంత ఎంగేజ్మెంటు, కొంత సెన్సేషన్ ఉంటుంది. సెన్సేషన్ అంటే నేను భగవంతుని ఎడల చేయవలసిన ప్రార్థనాధికమును బాగా చేసినాను అనే ఫీలింగ్, అనే ఒక గుడ్ సెన్స్. యూ ఫీల్ గుడ్ అబౌట్ ఇట్. అలాగంటే సెన్సేషన్ ఒకటి ఉంటుంది. సెన్సేషన్కి ఎక్కువ విలువ ఉండదు. సెన్సేషన్ ఈజ్ వెరీ షార్ట్ లివ్డ్. ఇలా ఎవడైనా ఏదైనా అన్నాడు అనుకోండి, ఆ సెన్సేషన్ పోయి నిరుత్సాహం మిగులుతుంది. వెరీ షార్ట్ లివ్డ్. అంతకు మించి దానికి అటువంటి సోకాల్డ్ అనుష్ఠానమునకు మనిషి అంతరంగమునందు ఒక వికాసమును తీసుకొచ్చేటువంటి సామర్థ్యము ఉండదు. నేను మొన్న కూడా బహుశా ఈ ప్రసంగం చేసినట్టు గుర్తు. అదేంటంటే మీ అంతరంగంలో ఒక వికాసము రావాలి. అంతఃకరణము అలా ముడుచుకుపోయి ఉంటుంది. ఎలా ముడుచుకుపోయి ఉంటుంది? నేను నాది అనే విధంగా ముడుచుకుపోయి ఉంటుంది. సో తీవ్రమైన చాలా చాలా బూజు పట్టిన భావములు, తర్వాత వికాసమునకు అడ్డు వచ్చేటువంటి భావజాలము, అబ్స్క్యూరాంటిస్ట్ యాటిట్యూడ్స్ అని ఉంటారు. వికాసమునకు అడ్డొస్తాయి ఈ భావాలు. నేను వేరు, వాళ్ళు వేరు, నేను గొప్ప, వాళ్ళు తక్కువ, ఇటువంటి భావములు. తర్వాత వివక్ష, కుల మత వర్గ వర్ణ ఇత్యాది వివక్ష. తర్వాత డ్రెస్సును బట్టి, ఇప్పుడు చొక్కా వేసుకొచ్చాడు అనుకోండి, వీడు అయోగ్యుడు అని డైరెక్ట్గా నిర్ణయం చేయడం. చొక్కా వేసుకున్నాడు కాబట్టి అయోగ్యుడు. చొక్కా వేసుకోకుండా కండువా కప్పుకుంటే వాడు యోగ్యుడు. ఇలా ఉంటారు. ఏం చెప్పమంటారు? కడుపు చించుకుంటే కావాలి పడుతుందని సామెత. ఎవరితో కంప్లైంట్ చేస్తాం? సో ఏమన్నా చొక్కా వేసుకుంటే అయోగ్యుడు, చొక్కా విప్పితే యోగ్యుడు. ఎలా ఉంది ఇది? దాని పద్ధతి ఎలా ఉంది? మీకు ఏమైనా నచ్చింది అది? నేను ఇది అనుభవంతో చెప్తున్నాను మీకు. చొక్కా వేసుకుంటే అయోగ్యుడు, చొక్కా విప్పితే యోగ్యుడు. చొక్కా వేసుకున్నవాడు పక్కన కూర్చుని భోజనం చేయరు. పక్కనంటే ఇలా ఒకళ్ళకొకళ్ళు రాసుకుంటూ కూర్చోరు, విడిగానే కూర్చుంటారు. అంటే ఆ పంక్తిలో ఎవడో ఉండకూడదు చొక్కా వేసుకున్నవాడు. ఎందుకంటే చొక్కా అపవిత్రము. చొక్కా అపవిత్రం ఎలా ఉంది? వాట్ ఈస్ ది బేసిస్ ఫర్ ఇట్? ఇటువంటి బూజు పట్టిన భావములు అంటారే, ఇలాంటివి ఏవో పెట్టుకుని ఉంటారు. అలాగే యాంత్రికంగా ఏదో చేస్తూ ఉంటారు. దానికి అనుష్ఠానము అని పేరు, ముద్దు పేరు. అదేమీ దానివల్ల అంతరంగ వికాసము ఉండదు. ఆ వికాసము అనేది మీరు మనస్సు పెట్టాలి. అందుకోసం ఇలా సాగతీస్తున్నాను నేను, లేకపోతే ముందుకు వెళ్ళిపోవాలి. ఆ వికాసంపై మీరు మనస్సు పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే మనుష్యుల హృదయాలు అలా ముడిచిపోయి ఉంటాయి. అంచేతనే పెద్ద వయస్సు వచ్చేసి 70-80 వచ్చేసి కూడా ఇంకా చావుకు దగ్గర అవుతున్నప్పుడు కూడా జనులు మానసికంగా చాలా దుఃఖాన్ని అనుభవిస్తారు.
ఎందుకంటే వారి హృదయం బాగా ముడుచుకుపోయి ఉంటుంది. దాంట్లో అది ఎండు ద్రాక్షలాగా ముడుచుకుపోయి దాన్ని ఒక 4 గంటలు నీళ్ళలో నానేస్తే కానీ దాన్ని ముట్టుకోవడానికి వీలు ఉండదు. అలా ముడుచుకుపోయి ఉంటుంది హృదయం. దానికి వికాసం ఉండదు. ఆ పరిస్థితిని మనం తెచ్చుకోకూడదు. మీరు అలాగంటే హృదయాన్ని నిర్మాణం చేసుకుని మతం పేరుతో అనుష్ఠానము అని చేస్తున్నామని చెప్తూ దేవుణ్ణి ఆరాధిస్తున్నామని చెప్తూ అటువంటి అత్యంత సంకుచితమైనటువంటి హృదయాన్ని మీరు పెట్టుకుని ఉన్నారంటే ఆ మతము మీకు ఏమీ ఉపకరించలేదు. ఆ మతము మీలో ఎటువంటి పరివర్తనను తీసుకురాలేకపోయినది అనేది ఒక కఠోరమైన సత్యం, వినడానికి కటువుగా ఉండే సత్యము. కాబట్టి ఆ దోషం మనలో ఉండకూడదు. ఊరికే రిలిజియన్ అంటే కట్టుబొట్టు జుట్టు అండ్ దెన్ ఎ ఫ్యూ రిచువల్స్, అంతకు మాత్రమే పరిమితమైన రిలిజియన్ అది ట్రూ రిలిజియన్ కాదు. అది చాలా సూపర్ఫిషియల్ రిలిజియన్, అది ట్రూ రిలిజియన్ కాదు. మీరు భక్తుని లక్షణములు 12వ అధ్యాయం తీసి చూడండి. మొత్తం 8 శ్లోకాల్లో 20, 25, 26 లక్షణాలు చెప్పాడు శ్రీకృష్ణుడు, భక్తుల లక్షణములు. దాంట్లో ఎక్కడ ఒక్క మాట కూడా కట్టు బొట్టు జుట్టు గురించి ఉండదు. ఈ రకంగా బొట్టు పెట్టుకున్నవాడు భక్తుడు అని ఉండదు, ఈ రకంగా జుట్టు ముడేసుకున్నవాడు భక్తుడు అని ఉండదు. ఇదే మన సంస్కృతిని బట్టి దేశకాలాలను బట్టి మనం వస్త్రధారణం చేస్తామే తప్ప దానికి యథార్థమైన భక్తికి ఏమీ సంబంధం లేదు. ఆ భక్త లక్షణాలు అద్వేష్టా సర్వభూతానాం అని మొదలవుతాయి. అసలు ఆ మొట్టమొదటి లక్షణమే అంతరంగంలో చాలా విస్తు కలిగించే పరివర్తనం. ఎవరిని ద్వేషించకుండుట, అందరినీ ప్రేమించుట, అది యథార్థమైన భక్తుని లక్షణము. సో ఆ విధంగా మన హృదయంలో గొప్ప వికాసము ఆవశ్యకమై ఉన్నది. మతం పేరుతో ముడుచుకుని ఉండకూడదు. మతం వల్ల మనస్సు హృదయము వికసించాలి. ఆ వికాసం అనేది ఎలా ఉంటుందంటే మీరు చాలా ఓపెన్ మైండెడ్గా ఉంటారు. తర్వాత సర్వమును ఒక ఎజెండా లేకుండా పరిశీలించే స్వభావమును కలిగి ఉంటారు. అందరినీ ప్రేమించే లక్షణాన్ని కలిగి ఉంటారు. వీటితో పాటు సమానంగా ఒక ఫ్రీడమ్ మీకు అనుభవానికి వస్తుంది. ఎక్కడో గదిలో తలుపులన్నీ వేసేసిన గదిలో కూర్చున్నాము అన్నట్లు కాకుండా విశాలమైన అంతరిక్షంలో సంచరిస్తుంటే ఎలాంటి ఫ్రీడమ్ అని అనిపిస్తుందో ఊరికే దృష్టాంతంగా చెప్తున్నాను నేను. దాన్ని అనుభవైక వేద్యము, మాటల్లో వర్ణించడం ఎప్పుడూ కష్టమే. అటువంటి ఫ్రీడమ్ ఒకటి అనుభవానికి వస్తుంది. దట్ ఈజ్ కాల్డ్ వికాసము. ఆ వికాసము అది కేవలము ధ్యానము వలన మాత్రమే సంభవము, ఆత్మనిష్ట వలన మాత్రమే సంభవము. కాబట్టి అనుష్ఠాయ, ఆ ధ్యానము చేసి అటువంటి వికాసమును పొందినవాడు వాడు నశోచతి, శోకము యొక్క ఆ పంజా నుండి బయటపడిపోతాడు. మనం ఈ విషయాన్ని చూసి ఉన్నాము. ధ్యానం హి తస్యానుష్ఠానం సమ్యక్ విజ్ఞానపూర్వకం. అంటే అక్కడ శంకరులు ధ్యాన శబ్దం చేత నిధిధ్యాసనమును సూచిస్తూ ఉన్నారు. చక్కగా తెలుసుకోవాల్సి ఉంటుంది ముందు, తెలుసుకున్న తర్వాత ధ్యానము. సమ్యక్ విజ్ఞానపూర్వకం. చక్కగా తెలుసుకోకుండా ధ్యానం చేయటం వలన ప్రయోజనము చాలా తక్కువ. మీకు ఈ రకమైన దోషము ఇది ఎక్కడైనా తప్పుకి అవకాశం ఉంటే జనులు తప్పు చేసి కూర్చుంటారు, పెద్ద సమస్య. ఇప్పుడు ఈ యోగము అనే పేరుతోటి హఠయోగములు, యోగా కేంద్రములు అవన్నీ ఉంటాయి. వాళ్ళు చేసే యోగాసనాలు చాలా మంచివి, మీరు కూడా నేర్చుకుని చేస్తే చాలా ఆరోగ్యానికి మంచిది. వాళ్ళు చేసే ప్రాణాయామం కూడా చాలా మంచిది. కానీ వాళ్ళు చేసే ఈ సమాధి ధ్యానము అనే ఉన్నాయి చూసారా, అంతా గడబిడ వ్యవహారం అంతా కూడా. నేను మొహమాటం లేకుండా చెప్పేస్తున్నాను. వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే నేను అటు కేసాలా వెళ్తున్నప్పుడు 2 మొత్తులు మొత్తినా కూడా ఏమీ ఆశ్చర్యపడాల్సిందే లేదు. రియల్లీ ఇలా పబ్లిక్గా చెప్తున్నా కదండి. వాళ్ళు ఈ ధ్యానం అనే పేరుతో
ఒక ట్రాక్లో పడిపోతూ ఉంటారు. దానికి పూజ్య స్వామీజీలు లాంటి వాళ్ళు పేరు పెట్టారు, ట్రిప్ అని. ఇట్స్ ఏ ట్రిప్. ట్రిప్ అంటే ఏంటి? మీరు దానికి ఇన్స్పైర్ అయిపోతారు. మీ 25 సంవత్సరాలు 30 ఏళ్ళు ఉంటాయి అంటే ఇంప్రెషనబుల్ ఏజ్ అన్నమాట. అది కొంచెం ఆలోచన తక్కువనో ఆవేశం ఎక్కువ ఉంటుంది. ఆ ఏజ్లో ఇది చూసేసి ఇంప్రెస్ అయిపోతారు. ఇంప్రెస్ అయిపోయి అటు వెళ్ళిపోవడం, దాంట్లో పడిపోవడం. అలాగే దాంట్లో పడి ఆ సిస్టమ్స్ ఉంటాయి అక్కడ, ఆ సిస్టమ్స్కి స్లేవ్ అయిపోతాడు మనిషి. సర్వత్రా ఇది జరుగుతూ ఉంటుంది. ఇది చాలా ఎంథూజియాజంతో వెళ్తారు. ఒక నెల 2 నెలల్లో ఉంటుంది ఆ ఎంథూజియాజము. ఆ తర్వాత అది డౌజ్ అయిపోతుంది. ఆ తర్వాత ఇది బికమ్ స్లేవ్ టు ది సిస్టమ్. అండ్ అలా వెళ్ళిపోతారు. అలా 5 ఏళ్ళు 10 ఏళ్ళు టైం గడిచిపోతుంది. అప్పుడు మీ కేసు మీరు చూసుకుంటే మీకు మిగిలిందే ఉండదు, సున్న ఉంటుంది. అప్పుడు ఫ్రస్ట్రేట్ అయిపోయి అక్కడ వాళ్ళతోటి, అక్కడ ఏవో పాలిటిక్స్ అంతటా ఉంటాయిగా, పాలిటిక్స్లో చోటే ఉంటుంది. అందులో ఇండియన్స్ ఎక్స్పర్ట్స్ ఇన్ పాలిటిక్స్, పొలిటిసైజేషన్, ఎవ్రీథింగ్ ఈజ్ పొలిటికల్. కాబట్టి ఏదో సమ్ పొలిటిసైజేషన్, సమ్ ఇష్యూస్, రాగద్వేషాలు ఉంటాయి. దాంతో వీడు ఫ్రస్ట్రేట్ అయిపోతాడు. ఆ సిస్టంలో బాగా సెట్ అయిపోయిందంటే ఇంకా బయటకే రాలేడు, ఆ జీవితమే అటుపోతుంది. సిస్టంలో కనుక ఫ్రస్ట్రేట్ అయిపోయాడంటే బయటకు వచ్చేస్తాడు. బయటకు వచ్చేసి ఇటు చూస్తూ ఉంటాడు. సో 15 సంవత్సరాల యోగా ఏమైనట్టుంది? వాట్ ఈజ్ ది నేమ్ యూ వాంట్ టు గివ్ టు ఇట్? ఇట్స్ ఏ ట్రిప్. కాశీ వెళ్ళి 6 నెలలు వచ్చేసినట్టు. ఇట్స్ ఏ ట్రిప్. సో యోగాలోకి వెళ్ళి 10 ఏళ్ళు వెళ్ళి వాపసు వచ్చేయటం. ఇట్స్ ఏ ట్రిప్. ఏం మొదలుతుందంటే హీ బ్యాక్ టు స్క్వేర్ 1 అలా ఉంటుంది. కాబట్టి సరిగ్గా తెలుసుకుని దాంట్లో దిగాలి. సమ్యక్ విజ్ఞానపూర్వకం. సోచ్ సమజ్కర్ పావు బఢావో అని ఏదో పాట ఏదో ఉంది. జాగ్రత్తగా ఆలోచించి 1-2 సార్లు ఆలోచించి అడుగు ముందుకు వేయాలి. ధ్యానము కూడా, ధ్యానం విషయంలో కూడా అలా ఉండాలి. అంతేగాని ఆయన ఎవరో ధ్యానం చెప్పారో ఆ ధ్యానంలో ఇలా ఎగరడం లాగా ఎగరడం అంటే ఆ కూర్చున్న సీటుకి స్ప్రింగులు పెట్టే లేవాలంటే కొంచెం ఎగురుతారు. ఆ ఎగిరినప్పుడు కొంచెం ఎగరాలంటే ముందుకు వెళ్తారు కూడా. నథింగ్ మోర్ దెన్ దాట్. కాదని నిజంగా ఎగిరేస్తున్నారు. ఇదే నిజంగా ఎగరడం. పోనీ నిజంగానే ఎగిరారనుకోండి, దానివల్ల ఉపయోగం ఉంది, ఇటువంటి ఎగరడం వల్ల ఉపయోగం ఉంది. అలా ఏమి ఉండదుగా. కాబట్టి అలాగా ఆలోచన లేకుండా, అర్థం తెలుసుకోకుండా, దానికి తెలుగులో ఎన్నిసార్లు చెప్పినా అదే సామెత, గుడ్డి ఎద్దు చేలో పడ్డట్లుగా అలా వెళ్ళిపోవడం తగదు. ఆలోచించుకోవాలి. మీరు చేసే ధ్యానము అన్నీ తెలిసి చేయాలి. సమ్యక్ విజ్ఞానపూర్వకం. అదేంటంటే దేహము, మనస్సు, నేను. పురమేకాదశద్వారం అజస్య, నాకు పుట్టుక లేదు అంటే నేను దేహము కాదు. అవక్రచేతసః, ఆ వంకరంతా మనస్సులో ఉంటుంది, ఆ చైతన్యంలో ఉండదు అని అంతా తెలుసుకుని అలా సాక్షి రూపంగా నిలిచి ఉండుట, దాన్ని అనుష్ఠానము అని అంటారు. అటువంటి అనుష్ఠానము మీరు ఆచరించాలి. అయితే దీంట్లో మనం చూస్తూ ఉంటాము, కొందరు ఎలా ఉంటారంటే వేదాంతాలను అనుసరిస్తూ ఉంటారు, వేదాంతాన్ని ఫాలో అవుతూ ఉంటారు, చాలా శ్రద్ధగానే ఫాలో అవుతారు. కానీ కొన్ని బేసిక్స్ కొన్ని ఉంటాయి, వాటిని సరిగ్గా ఆచరణలో పెట్టరు. దాంతో వాళ్ళు అనుసరించే వేదాంతము అది అరకొరగా తయారవుతుంది, సరైన ఫలితాన్ని ఇవ్వదు. నేను ఒక చిన్న సంభాషణ విన్నా. ఒక ఆయన డాక్టర్ దగ్గరికి వచ్చారు. డాక్టర్ దగ్గరికి వచ్చి ఆయన ఏదో హార్ట్ ప్రాబ్లం ఏదో ఉండి, నేను బయట వెయిట్ చేస్తున్నాను, నాకంటే ముందు నెంబర్ ఆయన డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. డాక్టర్ ఈయన గట్టిగా సంభాషిస్తున్నారు. నేనే వాళ్ళు చెప్పేది వినడం నా పని కాదు, నేను కూర్చుని ఉన్నాను ఏదో పుస్తకం చూస్తూ. కానీ వాళ్ళు సంభాషించేది ఎంత గట్టిగా చెప్పుకుంటున్నారంటే విషమిత్రులు అయి ఉంటారు. అది నాకు అంతా వినపడింది. ఆ సారం ఏమిటంటే ఆయనకు హార్ట్ ప్రాబ్లం ఉంది, డాక్టర్ గారు ఏదో పరీక్ష చేసి చెప్తున్నారు. ఈయన అంటాడు, నేను రోజు శీర్షాసనం వేస్తానండి అంటాడు. మరి రోజు శీర్షాసనం వేస్తుంటే హార్ట్ ప్రాబ్లం ఎలా వచ్చింది? అది నాకు కొంచెం ఆశ్చర్యం అనిపించింది. డాక్టర్ గారితో చెప్తున్నాడు ఆయన. తర్వాత ప్రసంగంలో, అదే ప్రసంగంలో రోజు ఒక పెద్ద విస్కీ కూడా తాగుతానని చెప్పాడు. సరే ఆయన డాక్టర్ మందు రాసిచ్చాడు, ఆయన వచ్చాడు, నేను వెళ్ళబోతున్నా. ఈ నాకు తెలుసున్నవాడే కొద్దిగా
నేను ఆయన మీరేమనుకోకపోతే ఓ మాట ఉంటాను, మీరేమనుకోనంటే ఓ మాట చెప్తాను, ఎందుకంటే మీరు చెప్పిన మాటలు నా చెవిని పడ్డాయి, చెప్పమంటారా అని అడిగాను. అడిగితే చెప్పండి, మీరంటే నాకు రెస్పెక్ట్ ఉంది, చెప్పండి అన్న. అంటే వెళ్ళిపోయిన మీరు మానేస్తే ఆ విస్కీ మానేసి శీర్షాసనం కొనసాగించండి, లేకపోతే శీర్షాసనం మానేసి విస్కీని కొనసాగించండి అని చెప్పండి. రెండు డోంట్ గో టుగెదర్, ఆ రెండు టుగెదర్ ఉండవు. అదేవిధంగా ఒకవైపున మీరు కోరికలు, ఆ కోరికలను తీర్చుకోవడానికి దేవుళ్ళకి పూజలు, ద్వైతము, అదంతా ద్వైతం. మీరు ఆ ద్వైతంలో ఇక్కడ దాకా మునిగి తేలుతో మళ్ళీ అప్పుడప్పుడు అహం బ్రహ్మాస్మి అంటుంటే అది ఏదర్ దిస్ ఆర్ దాట్, ఆ రెండు కలిసి ముందుకు వెళ్ళవు. ఈ మాట నేను చాలా గట్టిగా చెప్తూ ఉంటా. నేను గట్టిగా చెప్పడంటే శంకర భగవత్పాదులు గట్టిగా చెప్పారు కాబట్టి నేను చెప్తూ ఉంటా. చాలామందికి నచ్చదు. ఇది నచ్చదంటే ఇప్పుడు ఒక టెంపుల్ ఉంది, ఆ టెంపుల్లో కోరికలు తీరే పూజలు చేస్తూ ఉంటారు రోజంతా కూడాను. ఆ చేసేవాళ్ళు, ఆ చేయించే వాళ్ళు వచ్చి క్లాసులో కూర్చున్నారనుకోండి, వాళ్ళకి నచ్చుతుందా? నచ్చదు. పైగా వాళ్ళు కంప్లైంట్ కూడా చేస్తారు, ఈయన మాటలు వింటే టెంపుల్కి వచ్చే ఆదాయం తగ్గిపోతుంది అని. సో అక్కడికి అర్థమైపోయింది కదా మీకు సంగతి. నాకు ఒక సంగతి నాకు అర్థం కాలేదు, మరి మీకు అర్థమైందో నాకు తెలీదు. నేను పత్రికలోనూ అక్కడ చూస్తూ ఉంటాను. ఈరోజు కూడా ఈనాడు ఆ తూర్పుగోదావరి జిల్లా ఎడిషన్లో ఫస్ట్ పేజీలో ఫలానా టెంపుల్లో హుండీ ఆదాయమును లెక్కిస్తున్నారు అంటూ ఫోటో వేశాడు. ఆ ఫోటోలో ఆ హుండీ అంతా కింద పోసి ఆ కాగితాలు, నాణ్యములు అన్నీ కూడా ఒక 5-6 వాలంటీర్స్ లెక్కిస్తున్నారు. అది ఫోటో వేశాడు. అంటే ఇది ఎలా ఉందంటే తోడాతో శరం కన్నా పడతా హైనా. ఇప్పుడు దేవాలయం ఉన్నది హుండీ ఆదాయం కొరకే అని అలా హెడింగ్ పెట్టి బోర్డు పెట్టినట్టుగా ఉండకూడదు కానీ ఒక్కసారి దాపడక ఉండద్దండి. చేపల పులుసు తిని ఎముకలన్నీ నెల వేసుకున్నట్టు లేదు, అలా ఉండకూడదు, ఒక్కొక్కసారి దాపరిగా ఉండాలి. సో అది చూస్తే నేను అనుకున్నాను, జనాలు బాగా అలవాటు పడిపోయినారు. దేనికి అలవాటు పడిపోయారు? టెంపుల్ అనేది ఒక ఆదాయం, ఒక కమర్షియల్ ఇన్స్టిట్యూషన్. దేవుణ్ణి అక్కడ పూజలు చేస్తారు, ఏ లాట్ ఆఫ్ కామర్స్ ఈజ్ ఇన్వాల్వ్డ్ విత్ దాట్ అని దానికి అవతల వైపు ఎలాగో అలవాటు పడి ఉన్నారు. టెంపుల్ మేనేజ్మెంట్ అండ్ ప్రీస్ట్స్ అండ్ వాళ్ళందరూ దానికి ఎలాగో అలవాటు పడి ఉన్నారు. ఓన్లీ జనులే అలవాటు పడ్డారా లేదా అని నాకు డౌట్ ఉంది. వీళ్ళు కూడా అలవాటు పడిపోయారు. కాబట్టి టెంపుల్ ఉండాలి, లిస్ట్ ఆఫ్ పూజలు ఉండాలి, వాటికి ఫీజు ఉంటుంది, ఒక్కొక్క పూజకి ఎంత ఫీజు అని ఉంటుంది, ఆ ఫీజు కడుతూ ఉండాలి, ఆ పూజలు చేసుకోవాలి, ఆ కోరికలు తీరాలి, ఆ ప్రసాదాలను విక్రయించాలి, ఆ డబ్బుని సంపాదిస్తూ ఉండాలి, దాన్ని మళ్ళీ ఖర్చు పెడుతూ ఉండాలి, కొంత భక్తుల యొక్క సౌకర్యాలకు ఖర్చు పెట్టాలి. విజ్ఞానము దృష్టి ఎవ్వడికీ లేదు, ఇటు లేదు, ఇటు భక్తులకి లేదు, అటు అలాగా లేదు. సో ఇట్ ఈస్ రన్నింగ్ జస్ట్ లైక్ ఎ వెరీ కమర్షియల్ ఇన్స్టిట్యూషన్. అలాగంటి వాతావరణంలో ఇలాంటి పాఠాలను మీరు ప్రవేశపెడితే క్లాష్ వచ్చేస్తుంది. క్లాష్ వచ్చేస్తే ఎవడవతలికి పోతాడు మీరు చెప్పండి? వెరీ వెరీ ఆబ్వియస్. క్లాష్ అంటూ వచ్చిందంటే ఈ ఔపనిషదుడే అవతలికి పోతాడు. అక్కడ వీళ్ళ ముందు ఔపనిషదులు ఎక్కడ నిలబడతారు, వాళ్ళు ఊదేస్తారు పట్టుకుని. కాబట్టి ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే, ఒకవైపు కామనలు, వాటికి చెందిన కామ్యకర్మలు, అదంతా ద్వైతము. జగత్తు సత్యం, జగత్ సత్యత్వము ద్వైతము. దేవుడు వేరు, నేను వేరు, దేవుళ్ళు అనేకము, జగత్తు సత్యము. అయ్యి బాబోయ్, ఇది ఎలా ఉందంటే a+b² ఈజ్ నాట్ ఈక్వల్ టు a² + b² + 2ab అన్నట్టుగా ఉన్నది. అంత వైరుధ్యము, అంత విరోధము, తట్టుకోలేము ఆ విరోధాన్ని. కానీ జనులు దానికి అలవాటు పడిపోయారంటే ఇటు అహం బ్రహ్మాస్మి అని వస్తూ ఉండడం, అక్కడికి వెళ్ళి కామ్యకర్మలు చేసేస్తూ ఉండడం, అది వర్కౌట్ కాదు. ఒక జీవితకాలం మీరు అలా చేసినట్లయితే ఆ వైరుధ్యం అంటే విరోధము, ఆ తేడా, కాంట్రడిక్షన్,
దానికి అలవాటు పడిపోయారంటే ఇంకా వికాసము అన్నది సున్నా. ఆ లోపల ఉండే ఆ మొగ్గ ముడుచుకుపోతుంది, మరింత ముడుచుకుపోతుంది. అందుకోసం మీరు ధ్యానం, ఇక్కడ చెప్పిన ధ్యానము, పునరేకాదశి ద్వారం ధ్యానము అంటే సాక్షి ధ్యానము మీరు అనుష్ఠించాలంటే మీ హృదయంలో కోరికలు ఉండరాదు. ఎందుకంటే కోరికలు, వాటిని తీర్చుకోవడానికి కర్మలు, అదంతా ద్వైతం. ఆ పాట విని నేను కుర్చీలోంచి కింద పడ్డంత పనే ఉంది నాకు. నారాయణ నీ నామమే గతి ఇక అని విన్నాను. ఆ ఇక అనే మాట వింటే, తెలుగు చాలా మధురమైన తెలుగు, ఇక అనే మాట వింటే నేను అనుకున్నాను, అమ్మ బాబోయ్ ఇది సర్వస్వార్పణము, శరణాగతి యొక్క పూర్ణ రూపాన్ని కవి మనకి చూపించేస్తున్నాడు అనుకున్నాను నేను. ఇక అంటే అలాంటి అర్థం వస్తుంది. ఇంక ఈ పైన నీ నామము తప్ప ఇంకా మరేది లేదు, సర్వం సెట్ అసైడ్, ఓన్లీ నీ నామమే సర్వము అని నేను అనుకుంటున్నా. ఆ ధోరణి చూసి, ఓ నారాయణ నీ నామమే గతి ఇక, అబ్బో చాలా మధురంగా ఉన్నది, ఇది చాలా మహోన్నతమైన భావాన్ని నేను ప్రకటిస్తున్నాడని అనుకున్నా. ఇంతట్లోకి ఈ కోరికలు మాకు నెరవేరుటకు అని ఇప్పుడు తుస్సు కనిపించాడు. ఓర్ని తెస్తుంది ఇదే పాట. నేను ఆశ్చర్యపోయాను, ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారో ఈ పాట నాకు తెలియదు, కానీ మొత్తానికి కొంచెం గడబడని అనిపించింది నాకు. సో శంకర్లు ఏమంటున్నారంటే, తం సర్వైషణా వినిర్ముక్తః సన్ సమం సర్వభూతస్థం ధ్యాత్వా నశోచతి. కాబట్టి ముందు దేవుడు పూజ చేయాలంటే స్నానం చేసిన వాడవై పూజ చేయవలెను అని చెప్పినట్లుగా సర్వ ఏషణా వినిర్ముక్త సన్, ఏషణ అంటే కోరిక, ఇచ్ఛాయాం అనే ధాతువు నుంచి వస్తుంది కోరిక, అన్ని కోరికలను విడిచిపెట్టిన వాడవై, అది స్నానం. ఇక్కడ స్నానము ఫిజికల్ బాడీకి స్నానము, కోరికలన్నిటినీ ప్రక్కన పెట్టుట. స్నానం చేస్తే శరీరం మీద ఉండే మాలిన్యం పోతుంది మురికి. ఈ స్నానము, ఇది అంతరంగ స్నానము, ఇది చేసినప్పుడు మనస్సులో ఉండే మురికి పోవాలి. మనస్సులో ఉన్న మురికి కామనలే, కాబట్టి సకల కామనలను విడిచిపెట్టిన వాడవై. సకల కామనలలో ఇహలోకానికి సంబంధించినవి, పరలోకానికి సంబంధించినవి, అది అక్కడ సర్వ. ఆ సర్వ అది. సకల అంటే ఏమిటి? సకల ఇహలోకానికి చెందిన కోరికలు ఉంటాయి, ఆ కోరికలను పక్కన పెట్టు. పరలోకానికి చెందిన కోరికలు ఉంటాయి, అవి కూడా పక్కన పెట్టు. మనము ఎన్నెన్నో కోరికలు కోరుకోవడము, ఆ కోరికలు తీరుటకై దేవతలను పూజించడము, తద్వారా ఏమవుతుందంటే ఆ శ్రద్ధ దెబ్బతింటుంది. ఎందుకంటే మీరు పూజ చేసినప్పుడల్లా మీ కోరిక తీరదు. దాంతో మీకు తెలియకుండానే ఏదో ఒక రొటీన్లో పడిపోతూ ఉంటారు. ఏదో కోరిక పడుతుందో పూజ ఒకటి చేస్తారు, తీరితే తీరినట్టు లేకపోతే లేనట్టు, దానికి కూడా అలవాటు పడిపోతారు, రొటీన్లో పడిపోతారు. దేని మీద ఒక గాఢశీలత అనేది లేకుండా అయిపోతుంది, శ్రద్ధ పూర్తిగా దెబ్బతింటుంది. సో అప్పుడు దానికి మళ్ళీ వీళ్ళు సిద్ధాంతాలు ఏవో చెప్తారు. కలికాలంలో దేవుడికి పవర్ తగ్గిపోయిందని చెప్తారు. ఎంత అశాస్త్రీయమైనటువంటి ప్రతిపాదన అంటే, ఇలాంటి మాటలు చెప్పిన వాళ్ళని చూస్తే గోడకుర్చీ వేయాలనిపిస్తుంది. ఎందుకంటే భయంకరమైన అజ్ఞానాన్ని అలా జనంలో ప్రవేశపెట్టేస్తూ ఉండడము చాలా తప్పు. తర్వాత ఈ దేవుడి కంటే ఆ దేవుడు పవర్ఫుల్ అంటాడు. ఎలా పవర్ఫుల్? ఏది పవర్ఫుల్కి మెషర్ ఏమిటి అంటే, ఈ దేవుణ్ణి కొలిస్తే కోరికలు తీరలేదు, ఆ దేవుణ్ణి కొలిస్తే కోరికలు తీరేవి, అది మెషర్. అంతా చాలా అశాస్త్రీయమైన రాంగ్ మెసేజ్ని ఈ గురు డమ్ గత కొన్ని శతాబ్దాలుగా ఓవర్ టైం వర్క్ చేసి ప్రజల మనస్సులో చొప్పించి పెట్టారు. దాంతో ఈ శాస్త్రాన్ని ప్రవచించటానికి ముందు వెనకలాడాల్సి వస్తుంది. అటువంటి చిత్రమైన పరిస్థితి నిర్మాణమై ఉన్నది. వెరీ అన్ఫార్చునేట్. అండ్ కమింగ్ బ్యాక్ టు ది పాయింట్,
సకలములైన కామనలను, ఇహలోక పరలోక సంబంధి సకల కామనలను విడిచిపెట్టుము. తర్వాత ఆ ఈశ్వరుడు కేవలము నీ హృదయంలో ఉన్నాడని మాత్రం అలా పెట్టద్దు. అలా కూడా ఈ డాగ్మాటిక్ థియాలజీస్లో ఎన్ని దోషాలు రావాలో అన్ని దోషాలు వచ్చేసాయి. ఈ డాగ్మాటిక్ రిలిజియన్స్, డాగ్మాటిక్ థియాలజీస్ దాంట్లో ఏమని చెప్పాడంటే, ఆ దేవుడు నువ్వు డైరెక్ట్గా దేవుడిని ధ్యానం చేయకూడదు. డైరెక్ట్గా విష్ణువుని ధ్యానం చేస్తే విష్ణువు కోపం వస్తుంది, కోపం వస్తే నువ్వు తట్టుకోలేవు. తట్టుకోలేకపోతున్నా ఏళ్ళంతా వేడెక్కిపోతుంది, అది ఎలాగో అవుతుంది. సో ఏదో సంథింగ్ లైక్ దాట్. మరి ఎలా చేయాలి? ముందు గురువు గారిని ధ్యానం చేసి, ఆ గురువు గారు అలా కూర్చుని ఉండగా ఆయన హృదయం లోపల విష్ణువు ఉన్నట్టుగా ధ్యానం చేయాలి. देखो ఇలాగంటే డాగ్మాటిక్ థియలాజికల్ సూపర్స్టిషన్ అని పెట్టేయటం. అక్కడ ఇలాంటి వేషాలు పనికిరావండి, తప్పది. ఆ పరమాత్మ అన్ని ప్రాణుల యందు సమానముగా ఉన్నాడు. మా హృదయంలో ఏ పరమాత్మ ఆ ఎరుక రూపంగా ప్రకాశిస్తున్నాడో అదే పరమాత్మ చీమలో శిలకేశవాదులలో అన్ని ప్రాణుల యందు అదే పరమాత్మ ప్రకాశిస్తున్నాడు అని ధ్యానం చేయాలి. ఒక మహాత్ముని నేను ఎరుగుదును, ఆయన ధ్యానం చెప్పేవారు. నేను కూడా ఆ ధ్యానంలో కొద్దిగా పాలు పంచుకుని నేను ఎన్నో మంచి సంగతులు నేర్చుకున్నా. ఆ ధ్యానం ఎలా చెప్పేవారంటే, ఆయన రిటైర్గా కూర్చోండి, కళ్ళు మూసుకోండి, ఇది మామూలు పూర్వరంగం. ఇప్పుడు నా హృదయంలో ఈశ్వరుడు చైతన్య రూపంగా ప్రకాశిస్తున్నాడు. ట్రూ. నా జనులను భావన చేయి, సమాజంలో ఉండే జనులందరి హృదయంలో అదే ఈశ్వరుడు, మళ్ళీ ఇంకో ఈశ్వరుడు కాదు, చైతన్య రూపంగా ప్రకాశిస్తున్నాడు అని భావన చేయాలి. పశుపక్ష్యాదులలో అదే ఈశ్వరుడు చైతన్య రూపంగా ప్రకాశిస్తున్నాడు అని భావన చేయాలి. తర్వాత శత్రుమిత్రాదులందరి యందు కూడా అదే ఈశ్వరుడు చైతన్య రూపంగా ప్రకాశిస్తున్నాడు అని మళ్ళీ ఫైనల్గా అదంతా తిరిగి మళ్ళీ అదే ఈశ్వరుడు నా హృదయంలో ఆత్మ చైతన్య రూపంగా ప్రకాశిస్తున్నాడు అని ధ్యానం చేయించేవారు ఆయన. ఆయన పేరు స్వామి ప్రభవానంద. అలాంటి ధ్యానాన్ని ఇక్కడ శంకరులు చెప్తున్నారు. ఆ విధంగా ఆ ధ్యానమును చేసినట్లయితే, కొంతకాలము ధ్యానం చేసినట్లయితే, కొంతకాలము ఉండలో నా అభిప్రాయము ఆ వాసనలు, కామనా వాసనలు, ఏవో కోరికలు పుడుతూ ఉండడము. చాలామందికి ఆ కోరికలు చాలా జెన్యున్ మంచి కోరికలు అని అనిపిస్తుంది. అసలు కోరిక అంటేనే సమస్య అని అనుకోరు, మంచి కోరిక అని అనుకుంటారు. కోరిక అంటే ఏమిటి? ఇప్పుడు ఉన్నది మంచిది కాదు కాబట్టి ఇంకొకటేదో, ఇది కాకుండా మరొకటేదో కావాలి, అది కదా కోరిక. అంటే ఏమైంది? జగత్తు సత్యం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడున్నది జగత్తులో భాగము, ఇది మంచిది కాదు ఇంకొకటి కావాలి, అది కూడా జగత్తులో భాగము, ఇవి సత్యం అవుతాయి. తర్వాత నేను నా స్వరూపము పూర్ణము అని తెలియటకు కోరిక ఆటంకమవుతుంది. ఎందుకంటే తన అపూర్ణత్వం నుండి మాత్రమే కోరిక అనేది ఉదయిస్తుంది. కాబట్టి అసలు కోరికలు అనేవి అసలు ఉండరాదు. దాన్ని మీరు సరిగ్గా అర్థం చేసుకోవాలి, మిస్ఇంటర్ప్రెట్ చేయకూడదు. అంటే ఇలాగా భగవద్గీత పాఠానికి రావాలనే కోరిక ఉండాలా అక్కర్లేదా అని అలాగే దాన్ని మిస్ఇంటర్ప్రెట్ చేయకూడదు. భగవద్గీత పాఠానికి రావాలనే కోరిక అది కోరిక కాదు. క్లబ్కి వెళ్ళి పేకాటాల ఆడాలనే కోరికకి విఘాతము. దిస్ ఈజ్ నాట్ ఎ డిజైర్. ఇక్కడ ఏంది? ఇక్కడేం పళ్ళగంప ఏమైనా ఉందా? ఏం లేదుగా. పళ్ళగంప అక్కడెక్కడో ఉంది. కాబట్టి ఇక్కడికి రావాలని మీరు అనుకున్నారంటే అక్కడెక్కడికో పోవాలనే కోరికని త్రోసిపుచ్చినారు అని అర్థం. అంతే తప్ప ఆ కోరికను తీసేసి ఇంకో కోరికను పెట్టుకున్నారని కాదు అర్థం. ఓకే, నువ్వు భోజనం చేయాలి, పిండి వంటలతో భోజనం చేయాలి అనేది కోరిక. నేను ఈరోజు ఉపవాసం ఉండాలి అనేది ఏమిటి? ఆ కోరికను ప్రక్కన పెట్టుట అంతే. కాదని ఆయనకి కోరికుంది, ఉపవాసం ఉండాలనే కోరికుంది కదా అని అలాగా అడ్డగోలుగా వాదించరాదు. ఓకే,
కాబట్టి కోరిక అనగా దాని లక్షణం ఏమిటో తెలుసుకుని దాన్ని పక్కన పెట్టాలి. ఆ కోరికలు కొంతమందికి ఈ కోరికలు ఏవో ఉంటాయి, అవి చాలా జెన్యువైన్ అనుకుంటారు, చాలా జెన్యువైన కోరికలు అనుకుంటారు. అలా అనిపిస్తుంది. ఇవి చెప్తే కష్టపెట్టుకుంటారు కూడా. ఉదాహరణకి నా కొడుక్కి పెళ్ళవ్వాలి అని కోరుకుందనుకోండి, ఇట్స్ ఓకే. ఒకప్పుడు నా కూతురికి పెళ్ళవ్వాలని కోరుకునేవారు, ఇప్పుడు కాలము పరిస్థితులు రివర్స్ అయ్యాయి, ఇప్పుడు కొడుక్కి పెళ్ళవ్వాలని కోరుకుంటున్నారు. బట్ ద ఫ్యాక్ట్ ఈజ్ పెళ్ళికి మన కోరికకి సంబంధం లేదు, పెళ్ళికి మన కోరికకి సంబంధం లేదు. ఆ పెళ్ళి మ్యారేజెస్ ఆర్ మోర్ దెన్ హెవెన్. అది ఆ ప్రకృతి యొక్క ప్రవాహంలో, ఆ ప్రకృతి ధార, ప్రారంభ ధార, దాంట్లో భాగంగా ఓ పురుషుడు ఓ స్త్రీ దగ్గరికి వస్తారు, వివాహ బంధంలో కలుసుకుంటారు, అంతే తప్ప మన ప్లాన్ ప్రకారం పెళ్ళిళ్ళు అవ్వవు. ఆ సత్యాన్ని గుర్తించడం మానేసి మనం ఒక బ్లూ ప్రింట్ తయారు చేసి ప్లాన్ వేసి ఈ కోరిక ఇలా సిద్ధించాలి అని అనుకుంటే మీరు అప్పుడే ఒక ట్రాప్లో పడిపోయారని అర్థం. ఆ కోరిక జెన్యువైన కోరికలాగా అనిపిస్తుంది. అలా నేను ఏదో చిన్న దృష్టాంతం చెప్పాను. ఇలాగే ఉంటాయి కోరికలన్నీ కూడా. ఆలోచించండి, కోరికలు కోరుకుంటూ అవి తీరితే సంతోషించడం, తీరకపోతే నిరుత్సాహపడడం, అదే జీవితము? లేక ఏ కోరికలు లేకుండా జీవితం తన రూపాన్ని మన ముందు ప్రకటిస్తూ ఉంటే ఆ ప్రకటితమైన జీవితమును అర్థం చేసుకుని ముందుకు అడుగు వేసుకుంటూ, యాక్సెప్ట్ చేసుకుంటూ ముందుకు అడుగు వేసుకుంటూ వెళ్ళుంటావా? ఏది కోరిక, ఏది పద్ధతి అన్నది మరీ యువకులైతే ఈ పాఠం వాళ్ళకు కొంత ఇబ్బందికరంగా ఉండొచ్చు. మంచి పరిణతి చెందిన ముముక్షువులకు ఇప్పుడు నేను చెప్పిన ఈ సందేశము అత్యంతము స్వీకరించదగినది. ఓకే, ఏదో యంగ్ పీపుల్ ఉంటారు, వాళ్ళకి ఏదో సమ్ కెరియర్ ఆబ్జెక్టివ్స్ ఏవో ఉంటాయి, దానికోసం వాళ్ళు చాలా ఎంతూసియాస్టిక్గా ఉంటారు. దాంట్లో కొంత కోరిక అనే లక్షణం ఉంటే ఉండవచ్చు గాక. నేను వాళ్ళని కాదల్లో నన్ను ఆశీర్వాదం మీరు ముందుకు పదండి అని. కానీ ముముక్షువులకు సమస్య, ముముక్షువులకు కోరికలు పక్కన పెట్టడంలో సమస్య ఉండరాదు. చలో, కాబట్టి ఆ విధముగా ఎవరైతే ధ్యానం చేస్తారో ఆ ధ్యానం యొక్క ప్రభావం చేత డిజైర్లెస్ అండ్ ఫియర్లెస్ మీరు యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే భయములన్నీ కామనల నుండియే పుట్టును. మీరు ఎప్పుడైతే డిజైర్లెస్ అయిపోతారో వెనువెంటనే ఫియర్లెస్ అయిపోతారు. దానికి ఇంకా వేరే ప్రయత్నం అక్కర్లేదు. కాబట్టి ఒక వివరణ కోసమని డిజైర్లెస్ అండ్ ఫియర్లెస్ అని చెప్తాము. ఒకవేళ అండ్ ఫియర్లెస్ అనుకున్నా డిజైర్లెస్ అంటేనే అన్ఫియర్లెస్ ఈజ్ ఆల్సో ఇంక్లూడెడ్ ఇన్ ఇట్. ఆ విధంగా అర్థం చేసుకోవాలి. ఎవరైతే ఇటువంటి ఆ అంతరంగ వికాసమును సంపాదించుకుంటారో దీన్ని మీరు సంపాదించుకోవాలి. ఇది తల్లిదండ్రుల ఆస్తి వచ్చినట్టుగా వచ్చేది కాదు. ఇది లేకపోతే కులం వచ్చేస్తుంది వీడికి. మేహం బ్రాహ్మణ అంటాడు. ఎలా వచ్చింది వీడికి బ్రాహ్మణ? ఎలా సంపాదించాడు? వీడు సంపాదించింది ఏం కాదు, జస్ట్ బై బర్త్ హీ గాట్ ఇట్. ఇట్స్ ఎన్ ఎండోమెంట్ అపారెంట్లీ. At one time it was an endowment, may not be anymore. So it is an endowment which is not earned by this person. అది వీడికి బై బర్త్ వచ్చిన ఎండోమెంట్. అలాంటి ఎండోమెంట్స్ ఏమో కొన్ని ఉంటాయి. ఆత్మజ్ఞానము అలాంటి ఎండోమెంట్ ఏమి కాదు. ఆ అంతరంగ వికాసము అలాంటి ఎండోమెంట్ ఏమీ కాదు. అది దాన్ని మీరు సంపాదించుకోవాల్సి ఉంటుంది. సంపాదించడం అంటే దీనికోసం మీరు శ్రమించేదేమీ లేదు. నిజానికి శ్రమ నుంచి బయటపడటమే ధ్యానము అంటే. దాంట్లో శ్రమ ఉన్నది, శ్రాంతి ఉన్నదా, విశ్రాంతి ఉన్నదా? శ్రాంతి అన్నా శ్రమ అన్నా ఒకటే. శ్రాంతియా విశ్రాంతియా? విశ్రాంతి. కాబట్టి బండరాయిని పక్కన పెట్టడం, నెత్తి మీద ఉన్న బండరాయిని తీసి పక్కన పెట్టడం. కాబట్టి దాన్ని వివేకపూర్వకంగా విజ్ఞానముతో సంపాదించదగిన ఒక సంపద, అంతరంగ వికాసము. ఆ సంపదను మీరు స్వంతం చేసుకున్నట్లయితే
న శోచతి, మీరు శోకించవలసిన అవసరం ఉండదు. శేష జీవితము, ముఖ్యంగా పెద్ద వయసులో ఉన్నవారికి శేష జీవితము సాఫీగా సాగిపోతుంది. సాఫీగా అంటే ఒడిదుడుకులు వస్తూనే ఉంటాయి. అందులో ఒడిదుడుకులు వస్తాయి, వాటికి సొల్యూషన్స్ వస్తాయి. మనం అనుకున్న సొల్యూషన్స్ రావు, ఆ ప్రవాహంలో వచ్చే సొల్యూషన్స్ ఏవో వస్తాయి, ఒడిదుడుకులు వస్తాయి. ఒక తలుపు మూసేస్తే ఇంకో తలుపు తెరుచుకుంటుంది. మనం ఆ మూసేసిన తలుపు చేసే చూస్తుంటే ఆ తెరుచుకున్న తలుపుని మనం చూడలేకపోతాము. ఆ విధంగా నష్టపోవాల్సి ఉంటుంది. కాబట్టి ఓపెన్ మైండ్ పెట్టుకుని కోరికలు లేకుండా, ఫియర్స్ లేకుండా అంతరంగ వికాసము, దట్ ఇన్నర్ ఫ్లవరింగ్ అని అన్నాడు మహాత్ముడు. ఆ హృదయంలో ఆ వికాసము అంటే అలా ముడుచుకుపోయిన మొగ్గలా కాకుండా హృదయము వికసించిన పద్మము వలె హృదయము ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ వికాసము ఫిజికల్ కాదు, ఇది సైకలాజికల్ వికాసం. ఎలాంటిదంటే అందరినీ తన స్వరూపముగా భావించగలిగే అంతటి వికాసము. దాన్నే అహం బ్రహ్మాస్మి అని అన్నారు. సో ముడుచుకుపోయిన మొగ్గ అలా పూర్తిగా వికసిస్తే మొత్తం స్పేస్ అంతా దాందే, మొత్తం ఇట్ ఈజ్ ఎక్స్పోజ్ టు ద ఇన్ఫినిట్ స్పేస్. అటువంటి వికాసము మీ హృదయంలో వస్తే దానికి బ్రహ్మ అని పేరు. దైవత్వం అనేది, దేవుడంటే దైవత్వమే. దైవత్వం అనేది ఎక్కడో చోట ముద్దలాగా కూర్చుని ఉండేది కాదు. అది మీ లోపల దాగి ఉన్నది, ఎంబడై ఉన్నది మీ లోపల. కాబట్టి మీకు దైవత్వం అనుభవానికి రావాలంటే అక్కడెక్కడో ముద్ద ఉంటుంది, అక్కడికి వెళ్తే అలాగేనో అనుభవానికి రాదు. అది దట్ ఈజ్ నాట్ ది వే, దట్ ఈజ్ నాట్ ది ట్రూత్. ద ట్రూత్ ఈజ్ ఆ దైవత్వము, దట్ ఇన్ఫినిట్యూడ్, అది మీ హృదయం లోపల అలా ఇమిడిపోయి ఉన్నది, అజ్ఞానము చేత కుంచుకుపోయి ఉన్నది. ఎప్పుడైతే అజ్ఞానమును అలా తొలగించేస్తారో ఇట్ ఓపెన్స్ అప్, ఇట్ ఎక్స్ప్లోడ్స్, అండ్ ఇట్ ఈజ్ నౌ వన్ విత్ ద ఇన్ఫినిట్. దానికి బ్రహ్మ అని పేరు, అహం బ్రహ్మాస్మి. కాబట్టి అక్కడెక్కడో బ్రహ్మ ఉంది, నేను ఇలా బ్రహ్మని వాటేసుకుంటాను, అది కాదు అహం బ్రహ్మాస్మి అంటే. అహం రూపంగా కుంచుకుపోయి ఉన్న ఆ చైతన్యానికి వికాసాన్ని మీరిస్తే అది కాస్త గోంగళి పురుగు సీతాకోక చిలుక అయినట్టుగా ఈ అహం కుంచుకుని ఉన్న అహం బ్రహ్మై కూర్చుంటుంది. అహం బ్రహ్మాస్మి. ఈ లక్షణం మీలో ఇప్పటికే ఉన్నది, అది మీరు గుర్తుపట్టి దాన్ని బాగా వికసింపజేయాలంటే. ఆ లక్షణం మీలో ఉన్నది. ఉదాహరణకి మీరు మీకోసమని వండుకున్న ఆహారం ఇతరులకి పెట్టేసి మీరు కొంచెం ఇబ్బంది పడ్డారనుకోండి, మీకు తెలియకుండానే మీరు బ్రహ్మ అనే వికాసాన్ని పొంది ఉన్నారు. మీరు నిస్వార్థంగా, నిష్కామంగా ఏదైనా త్యాగం చేసి ఇతరుల యొక్క క్షేమము కొరకు త్యాగం చేశారనుకోండి, ఇన్ డూయింగ్ సో యూ హ్యావ్ ఎగ్జిబిటెడ్ యువర్ బ్రహ్మన్హుడ్, మీ బ్రహ్మత్వాన్ని మీరు ప్రకటించినారు. కాబట్టి ఎక్కడెక్కడైతే ఆ మీ అండ్ మైండ్, నేను నాది అనే ఆ చుట్టూ నుంచి బయటపడ్డారో ఏ సందర్భములలో, ఆ సందర్భములు అన్నింటి యందు మీరు బ్రహ్మస్వరూపులయ్యే ఉన్నారు. కాబట్టి ఇట్ ఈజ్ ఆల్వేస్ దేర్, కానీ కప్పుబడి ఉన్నది, గుర్తెరుగకుండా నిలిచి ఉన్నది. దానిని ఈ విధముగా ధ్యానము చేసి మీరు స్వంతము చేసుకోవాలి. అలా చేసినప్పుడు నశోచతి, ఇంకా శోకం అనేది ఉండదు. తద్విజ్ఞానాత్ అభయప్రాప్తే శోకావసరాభావాత్ కుతో భయోక్ష. చూడండి, మీరు జగత్తును తెలుసుకున్నారనుకోండి, విజ్ఞానము జగత్తును తెలుసుకున్నారనుకోండి, ఎంత తెలిసినా ఇంకా తెలియంది మిగిలే ఉంటుంది. ఆ తెలిసిన మేరకు కూడా రాగద్వేషాలు నిర్మాణం అవుతాయి తప్ప అంతకంటే ప్రయోజనమేమీ ఉండదు. దేహముతో మమేకమై ఉన్నారనుకోండి, అది అజ్ఞానంలో చాలా పెద్ద లోతైనది. అది మనల్ని సంసారంలో బంధిస్తుంది. కాబట్టి జగత్తుని ప్రక్కన పెట్టి
దేహమును సాక్షిగా చూసి దేహమును దాటి మనస్సుకు వేసి చూసి మనస్సు దానిలో అనేక భావములు ఇమోషన్స్ అన్నీ ఉంటాయి. వాటినన్నింటినీ కూడా అలా మెల్లగా పక్కన పెట్టి దానికి అతీతమైనటువంటి సాక్షి చైతన్య రూపంగా మీరు నిలిచి ఉన్నప్పుడు అదే దాన్ని ఆత్మజ్ఞానము అంటారు. ఆ ఆత్మజ్ఞానము వలన మీరు అభయమును పొందెదరు. తద్విజ్ఞానాత్ అభయప్రాప్తే. సాధారణంగా మన జీవనం ఎలా ఉంటుందంటే, మనం జీవితం ఎలా తయారు చేస్తామంటే, జీవితంలో ఒక చిన్న కొన, చిన్న కార్నర్, చిన్న మూల మాత్రమే మనకు అర్థమయ్యే విధంగా మనం తయారు చేసుకుంటాము, అలాగే జీవిస్తూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్, స్కూలు, కాలేజీ, యూనివర్సిటీ అని పేరు పెట్టి ఏవో పరీక్షలు పాస్ అవుతాము, ఇదే ఉద్యోగాన్ని సంపాదిస్తాము, వివాహం చేసుకుంటాము. అందరూ చేసే పని ఇదే. వైదికులు ఇదే పని, లౌకికులు ఇదే పని, తేడా ఏమీ లేదు. తర్వాత పిల్లలను కంటాము. ఇంకా తర్వాత అక్కడితోటి లైఫ్లో ఈ పిల్లలను కండము, ఇంకా పిల్లల్ని కూడా ఎన్ని పిల్లల్ని కంటారు, పూర్వంలో అలా కంటూ ఉండేవారు. ఇప్పుడైతే అంచేతనే భారతదేశము 1.3 బిలియన్, హ్యూజ్ పాపులేషన్, ద మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్ కంట్రీ. ఇంత ఇర్రెస్పాన్సిబుల్ కంట్రీ ప్రపంచంలో ఏదీ లేదు. బహుశా బంగ్లాదేశ్ ఇలాంటివి ఏవో ఒకటి నిండి ఉండాలి. మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్. We would not allow the population to blow up like that. స్వాతంత్ర్యం మనకు వచ్చినప్పుడు 33 crores, 33 కోట్ల దేవతల మీద అనేవారు. వాట్ ఈజ్ నౌ? మోస్ట్ రెస్పాన్సిబుల్. చలో, సో ది పాయింట్ ఈజ్, ఇప్పుడు వాళ్ళు కొంచెం మోర్ మీనింగ్ఫుల్, మోర్ థింకింగ్ పీపుల్ ఒకళ్ళ ఇద్దరు పిల్లల్ని కంటారు. అక్కడితోటి లైఫ్లో ఆ ఉత్సాహం అక్కడితో అయిపోతుంది, ఇంకేం మిగలలేదు. యూనివర్సిటీ ఉత్సాహం అయిపోయింది, ఏదో డిగ్రీ పుచ్చేసుకున్నాడు, ఉద్యోగం దొరికింది, వెళ్ళి జాయిన్ అయ్యాం, అది అయిపోయింది. అంతా అయిపోతుంది, కొద్ది రోజులు ఉంటుంది, అది అయిపోతుంది. పెళ్ళి అంటే హనీమూన్ అని అంటారు పాశ్చాత్యులు. పోనీ మన వాళ్ళు కూడా ఏదో హనీమూన్, వీళ్ళు 16 రోజులు పండగ అంటారు. 16 రోజులు పండగ, 16వ రోజు ఏదో రజీని రోజు తినేస్తారు. అక్కడితో ఆఖరి ఇంకేదో బంధమే మిగిలింది తప్ప ఇంకేం మిగిలింది. వాళ్ళు హనీమూన్ ఉంటారు. వాట్ ఈజ్ హనీమూన్? 1 వీక్. అంటే ఈ పెళ్ళి అనే థ్రిల్ ఏదైతే గలదో ఇది 1 వీక్ తోటి పూర్తయిపోతుంది. ఓవర్. చిల్డ్రన్ ఎవడో కొడుకు పుట్టాడు అంటే వీడు పొలారిటీ స్వీట్లు పోయి 2 కేజీలు. ఇక్కడైతే కాజా, కోటయ్య కాజాలో 2 కేజీలు. పొట్టిగా అందరికీ చెరువు కాజా పెట్టాడు కదా. ఆ పూట మధ్యాహ్నం దాకా అదే పని. అక్కడికి ఇంకా కాజాలు అదే అయిపోతుంది. ఇంకా తర్వాత ఇంకా ఆఖరు ఇంకే కుర్రాడు, వీడికేమో ట్రిపుల్ యాంటీజన్, ఈ ఇంజక్షను, ఆ ఇంజక్షను, ఏంటి పోలియో, దేశ్ దాట్, దాంట్లో పడి జగలు ఆడుతూ ఉంటాడు. ఓ 2 పిల్లలు పోయేప్పటికీ అక్కడికి ఆ థ్రిల్ పూర్తయిపోతుంది. ఇంకా ఆ తర్వాత జనులు యంత్రాల్లాగా తయారవుతారు. మోర్ అండ్ మోర్ లైక్ మెషిన్స్ లాగా అయిపోతారు. ఆ ప్రాసెస్లో అన్ని భయాలను పెంచుకుంటారు. ఎవరికి భద్రత ఉండదు. ప్రొఫెసర్కి భద్రత ఉండదు, చప్రాసీకి, ప్రియులకి భద్రత ఉండదు, ఎవరికి భద్రత ఉండదు. ఫియర్ఫుల్గా తయారవుతారు. భయాలు, దేవుడు అంటే భయం, ప్రభుత్వం అంటే భయం, ట్యాక్స్ అంటే భయం. ట్యాక్స్కి భయపడ్డా కట్టేస్తే పోతుందిగా. అసలు నన్ను అడిగితే అరే బాబు ఆ ట్యాక్స్ నువ్వే క్యాల్కులేట్ చేసుకుని నువ్వే తీసేసుకుని మిగిలింది నాకు బాధ అని చెప్పేస్తే వదిలిపోతుంది. అక్కడికి దేవుడికి భయపడ్డండి, అన్నింటికీ భయమే. ట్యాక్స్ అంటే భయం. ఆ ట్యాక్స్ని ఎలాగా తప్పించుకోవాలి అని ట్యాక్స్ అడ్వైజర్లో ఉంటారు. వాళ్ళు మనకి ట్యాక్స్ కట్టడానికి సహాయపడాలా, ట్యాక్స్ వేడి చేయడానికి సహాయపడాలా? అసలు న్యాయం అవుతాను. న్యాయంగా అయితే ట్యాక్స్ ఆయన దగ్గరికి పెట్టుకెళ్తే ఏమన్నా మీరు ఈ పొద్దులో ఇంత ట్యాక్స్ కట్టాలి, ఈ పొద్దులో ఇదంతా కూడి ఇంత ట్యాక్స్ మీరు కట్టాలి అని, ఈ విధంగా కట్టాలి, ఇంత కట్టాలి, ఈ విధంగా కట్టాలి అని హెల్ప్ చేయాలా?
లేకపోతే మీరు ట్యాక్స్ని అవాయిడ్ చేయడం ఎలాగో నేను చెప్తాను అని హెల్ప్ చేయాలా? అసలు ఏది హెల్ప్ అంటే? చూడండి, సొసైటీ ఈజ్ సో డీప్లీ కరప్ట్, వెరీ అన్ఫార్చునేట్. ఎనీవే, సో ఆ విధంగా ఫియర్ఫుల్ సూపర్స్టిషన్స్. ఈ గురువుడమ్మ ఒకటి ఉన్నది, సో ఎనార్మస్ మిస్ఇన్ఫర్మేషన్. ఈ గురువుడమ్మ అంటే నాకేమో శత్రుత్వం ఏం లేదు, ఆ మిస్ఇన్ఫర్మేషన్ చూస్తే చాలా దుఃఖం కలుగుతుంది. ఎంత మిస్ఇన్ఫర్మేషన్ అంటే చాలా దుఃఖం కలుగుతుంది. అయ్యయ్యో, ఈ జనులను ఈ విధంగా వీళ్ళు మోసం చేస్తున్నారు, తప్పుదారి పట్టిస్తున్నారు, రాంగ్ మోషన్లను బుట్టలో పెట్టేస్తే దాన్ని తీసేయటానికి ఏళ్ళు పడుతుంది అని అభిప్రాయం. సో ఈ విధంగా భయస్వభావము, ఇంకా యాంగ్జైటీ, యాంక్షస్గా తయారైపోతారు. 40-50 ఏళ్ళు వచ్చేప్పటికీ యాంక్షస్. ఏమిటి యాంక్షస్? నా ఆరోగ్యం ఎలా ఉంటుందో, రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ టైంకి వస్తుందో రాదో, భార్య ఆరోగ్యం ఎలా ఉంటుందో, నేను ఆమె ఏమో యాంక్షస్. ఆమె ఉండగా నేను పోతే మంచిది, నేను ఉండగా ఆమె పోయిందంటే నాకు మళ్ళీ కాఫీ ఇచ్చిగా ఉండడు, అదే యాంగ్జైటీ. ఎంత అన్ని రకాల ఈ కొడుకుల గురించి యాంగ్జైటీ. వాళ్ళు చెప్పిన మాట వినరు. కొడుకులు చెప్పిన మాట వినడం అనేది రాముడి కాలంతో అయితే ఉన్నది. ఇంకా ఆ తర్వాత కొడుకులు చెప్పిన మాట వినడం అనేది లేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు విశ్రాంతిగా ఉంటారని చెప్తున్నాను నేను. ఎందుకంటే వాడు ఎవరో విన్నాడు, వీడు వెళ్ళి అదేమీ లేదు. అంత దట్ ఈస్ ది యూనివర్సల్ రియాలిటీస్. ఎందుకంటే కొడుకులు భవిష్యత్తులోకి చూస్తూ ఉంటారు, తండ్రులు గతంలోకి చూస్తూ ఉంటారు. వీళ్ళు దే టూ ఎవర్ మీట్. సో యాంక్షస్గా తయారవుతారు. హెల్త్ ఏదో ఇంకా డయాబెటీస్ లాంటిది పట్టుకుందంటే మరింత యాంగ్జైటీ పెరిగిపోతుంది. హార్ట్ ఏదో చిన్న చిన్న బీట్లు లేకపోతే స్టంట్ ఇలాంటివి ఏవో పెట్టారంటే యాంగ్జైటీ పెరిగిపోతుంది. నీ రిప్లేస్మెంట్ అలవాడంటే ఇంకా పెరిగిపోతుంది యాంగ్జైటీ. ఇలాగే ఇంకా సంసారంలో అల్లుడు, కొడుకు, కూతురు వాళ్ళు ఏదో కీచులు ఆడుకుంటూ ఉంటారు. మీరు కనుక వాళ్ళతో బాగా లోతుగా ఇన్వాల్వ్ అయ్యారంటే వాళ్ళు కీచులు ఆడుకున్నప్పుడల్లా మీరు సెల్ ఫోన్లో చెప్పేస్తూ ఉంటారు. వాళ్ళు మీకు విశ్రాంతి లేదు. ఇదో అమ్మా నన్ను మా ఆయన ఇలా అన్నాడు, కాఫీ తాగిలో ఇప్పుడు ఇలా అనేసి వెళ్ళిపోయాడు అని వెంటనే అమ్మవారికి చెప్పేస్తుంది. ఇంక అమ్మవారికి ఇంకా ఆ తింటున్న భోజనం కూడా మానేసి బెంగపెట్టి కూర్చుంటారు. వాళ్ళు వెళ్ళిపోతే వాళ్ళు అడవాలి, వాళ్ళని వదిలిపెట్టేసి వీళ్ళు వానప్రస్థంలో జీవించాలి. దే కెనాట్ డూ దట్. ఎందుకని? జీవితం యొక్క ఒక కోణాన్ని చూశారు తప్ప సమగ్రమైన జీవనమును అర్థం చేసుకున్న పాపాన్ని పోతేగా మోర్ అండ్ మోర్ లైక్ మెషిన్స్ అయిపోతారు. యాంక్షస్గా తయారవుతారు. దిస్ యాంగ్జైటీ ఈజ్ ది వర్స్ట్ ఎనిమీ. యాంగ్జైటీలో ఉంటారు. స్ట్రెస్ రిలేటెడ్ స్ట్రెస్ పెరిగిపోతుంది. తర్వాత బెంగలు, భయాలు, వరి, దానివల్ల ఆరోగ్యం చెడిపోతుంది. జీవితం అంటేనే భయం పట్టుకుంటుంది. అయ్యి బాబోయ్, ఈ శేష జీవితం ఎలా గడుస్తుందోరా భగవంతుడా అని భయపడుతూ బతుకుతారు. భయపడుతూ దెన్ మరణం అంటే భయం. అరే జీవితం అంటే భయం ఉంటే మరణం అంటే ప్రేమ ఉండాలి. అక్కడ భయం. మరణం అన్నా భయమే, జీవితం అన్నా భయమే. మనం వయస్సు పెరిగే కొద్ది భయము, బెంగ, వరి, ఆదుర్ద, యాంక్షస్ ఈ రకంగా మనం తయారవుతాం. సో యాజ్ ఎ రిజల్ట్ లైఫ్ అంటే భయం, డెత్ అంటే భయం. సో సాధారణంగా